తాడేపల్లిలో మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జగన్ను కలవడానికి పలు జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలకు చేదు అనుభవం ఎదురైంది. సమస్యలతో వచ్చిన వారిని జగన్ స్వయంగా కలిసి ఆర్థిక సాయం అందిస్తారంటూ వైసీపీ ప్రచారం చేసింది. ఆశతో వచ్చిన వారి సెల్ ఫోన్లు విసిరేశారు జగన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది. వైసీపీ కార్యకర్తలను బయటికి నెట్టివేశారు. జగన్ ఇంటి వద్ద తమకు ఎదురైన అనుభవంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా మీరు చేసే ఇలా చేసే మీరు నష్టపోయాం. ఇలా మీరు చేసే నష్టపోయాం. ఒకరిని కలవడానికి వెళ్తే ఇప్పుడు ఫోన్ ఒకరు ఇప్పుడు తాడేపల్లిలో మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జగన్ను కలవడానికి పలు జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలకు చేదు అనుభవం ఎదురైంది. సమస్యలతో వచ్చిన వారిని జగన్ స్వయంగా కలిసి ఆర్థిక సాయం అందిస్తారంటూ వైసీపీ ప్రచారం చేసింది. ఆశతో వచ్చిన వారి సెల్ ఫోన్లు విసిరేశారు జగన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది. వైసీపీ కార్యకర్తలను బయటికి నెట్టివేశారు. జగన్ ఇంటి వద్ద తమకు ఎదురైన అనుభవంపై కార్యకర్తల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేసే మీరు నష్టపోయాం. ఇలా మీరు చేసే నష్టపోయాం. ఒకరిని కలవడానికి వెళ్తే నేను జగన్మోహన్ రెడ్డిని కలుగుతామని చెప్పి వచ్చాను. సెక్యూరిటీ వాళ్ళు కొద్ది బయటికి నెట్టేశారు. ఎట్టైనా నేను జగన్మోహన్ రెడ్డిని కలవాలని చెప్పి ఎంత దూరం వచ్చాను. చూశారు ఇద్దరికి. నేను జగన్మోహన్ రెడ్డిని కలుగుతామని చెప్పి వచ్చాను. సెక్యూరిటీ వాళ్ళు కొద్ది బయటికి నెట్టేశారు. ఎట్టైనా నేను జగన్మోహన్ రెడ్డిని కలవాలని చెప్పి ఎంత దూరం వచ్చాను. చూశారు ఇద్దరికి. తాడేపల్లిలో మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జగన్ను కలవడానికి పలు జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలకు చేదు అనుభవం ఎదురైంది. సమస్యలతో వచ్చిన వారిని జగన్ స్వయంగా కలిసి ఆర్థిక సాయం అందిస్తారంటూ వైసీపీ ప్రచారం చేసింది. ఆశతో వచ్చిన వారి సెల్ ఫోన్లను విసిరేశారు జగన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది. వైసీపీ కార్యకర్తలను బయటకు నెట్టివేశారు. జగన్ ఇంటి వద్ద తమకు ఎదురైన అనుభవంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేసే మీరు నష్టపోయాం.